బీజేపీ యువనేత కంది శ్రీనివాసరెడ్డి జోగురామన్పై ఫైరయ్యారు. అంతకుముందు రాజకీయ వ్యూహకర్త ఆయన సంతోష్ రావు బీజేపీ పార్టీలోకి చేరారు. పార్టీ కండువా కప్పి ఆయన్ను సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా 35 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఆయనేని సంతోష్ రావు బీజేపీలో చేరడం సంతోషకరమన్నారు. పద్నాలుగు సంవత్సరాల నుంచి ఆదిలాబాద్కు ఒక్కడే ఎమ్మెల్యేని 4 సార్లు మనం జోగురామన్ను గెలిపించామన్నారు. ఒకసారి మంత్రిని చేసినా ఏమీ ఉపయోగం లేదన్నారు. జోగురామన్న 9 ఏళ్లలో ఒక్క ఇల్లు కట్టలేదని కంది శ్రీనివాసరెడ్డి ఫైర్ అయ్యారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పేరు మీద మోసం చేసి ఓట్లు వేయించుకున్న మీరు ఆదిలాబాద్ లో ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించిండ్రో శ్వేతపత్రం రిలీజ్ చేయండి జోగురామన్న గారు. మీకు పదే బహిరంగ చర్చకు సిద్ధమని భారతీయ జనతా పార్టీ నాయకులందరూ మీరు ఎక్కడ చర్చ పెట్టినా సిద్ధమని మేము పదే మీకు చెప్పాం. అయినా కూడా మీ దగ్గర చలనం లేదు. ఆ తర్వాత జోగురామన్న గారు మొన్నటికి మొన్న కేసీఆర్ గారు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీల రివ్యూ మీటింగ్ లా మిమ్మల్ని బండకేసి కొట్టింది నిజంగానా? ఆదిలాబాద్ ఎమ్మెల్యే మిగతా ఇతర ఎమ్మెల్యేల మాదిరిగా డబుల్ బెడ్రూమ్ ఇండ్ల దళిత బంధువుల కమిషన్లు తీసుకుంటున్నాడు ఆదిలాబాద్ ఎమ్మెల్యే. ఇట్లనే కంటిన్యూ అయితే నీ టికెట్ కట్ చేస్తా బిడ్డ అని కేసీఆర్ గారు మిమ్మల్ని వార్నింగ్ ఇచ్చింది తప్ప రండి తడిబట్టలతో ప్రమాణం చేద్దాం, ఏ టెంపుల్ కావాలంటే ఆ టెంపుల్. మాకు ఇంటెలిజెన్స్ సమాచారం చెప్పింది జోగురామన్న గారు మిమ్మల్ని ఉతికారేసిండ్రు. కేసీఆర్ గారు డబ్బులు తింటున్నావు నువ్వు, దళిత బంధువుల ఆపు కమిషన్లు తింటున్నావని, టికెట్ కట్ చేస్తా బిడ్డ అని కేసీఆర్ గారు అన్నది వాస్తవం. ఇది 100% వాస్తవం అయిన మాట. జోగురామన్న గారు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, దళితులకు 3 ఎకరాల భూమి, ₹1,00,000 రైతు రుణమాఫీ ఇలాంటి దొంగ హామీలు ఇచ్చి అన్ని కాకమ్మ కబుర్లు చెప్పి మా ఆదిలాబాద్ ప్రజల్ని 14 ఏళ్లుగా మోసం మీద మోసం, కుట్ర మీద కుట్ర చేస్తూనే ఉన్నారు. మీకు మీ దాష్టికాలకు, మీ అరాచకాలకు, మీ అవినీతికి గోరీ కట్టడానికి, మీ అహంకారానికి, మీరు చేసే అన్యాయానికి బొందరవ్వడానికి ఆదిలాబాద్ ప్రజలే గడ్డపారలు పట్టుకొని పలుకుపార చేత బట్టి మీ అహంకారానికి బొందదవ్వి మిమ్మల్ని బొంద పెడతారు. మీ అహంకారాన్ని, మీ అన్యాయాల్ని. జోగురామన్న గారు మీరు ఒక నియంతలాగా వ్యవహరించి 4,000 కోట్లతో అభివృద్ధి చేసినామని చెప్పుకుంటున్నారు. జోగురామన్న గారు ఒక గ్రంథాలయంలో ఒక్కటే టాయిలెట్ సీట్ ఉన్నటువంటి అమ్మాయిలకి అబ్బాయిలకు కలిపి ఒక్కటే టాయిలెట్ సీట్ 600 నుంచి 700 మంది చదువుకునేటువంటి జిల్లా ప్రధాన గ్రంథాలయంలో ఒక్క టాయిలెట్ సీట్ 600 నుంచి 700 మంది వెళ్లి చదువుకునే జిల్లా ప్రధాన కార్యాలయంలో ఒకే ఒక టాయిలెట్ ఉందని కేసీఆర్ చెప్పారు. తాను చెప్పింది అబద్ధమైతే జిల్లా గ్రంథాలయం దగ్గరకు వచ్చి ముక్కు భూమికి రాస్తారని, నిజమైతే జోగురామన్న ముక్కు భూమికి రాస్తారని కంది శ్రీనివాసరెడ్డి సవాల్ విసిరారు. ఒక్కటే టాయిలెట్ సీటు 600 నుంచి 700 మంది చదువుకునేటువంటి జిల్లా ప్రధాన గ్రంథాలయంలో ఒక్క టాయిలెట్ సీట్ ఉంది. ఈ మాట నేను తప్పైతే జిల్లా గ్రంథాలయం దగ్గరికి వచ్చి నేను ముక్కు భూమికి రాస్తా. నువ్వు వచ్చి రాస్తావా జోగురామన్న గారు? 700 మందికి ఒక్క టాయిలెట్ సీట్ సరిపోతుందా? మీకు సోయి లేదనేది ఎందుకే మీరు పలికించేటువంటి రామచిలక అడ్డి భోజారెడ్డి గారు ఏం చెప్తారు? 4,000 కోట్లతో ఆదిలాబాద్ అభివృద్ధి చేసినామని. 4,000 కోట్లతో అభివృద్ధి చేస్తే 700 మందికి ఒకటే టాయిలెట్ సీట్ ఉంటుందా జిల్లా గ్రంథాలయంలో? మీరు దున్నపోతులాగా నిద్రపోయి, కుంభకర్ణ నిద్రపోయి, ఆదిలాబాద్ ప్రజలు మీకు కుంభకర్ణ నిద్ర, మొద్దు నిద్రరత్న, కుంభకర్ణ నిద్రరత్న, సన్నాసి, దద్దమ్మ, చవట అని అనేక బిరుదులు ఇచ్చినా మీ దగ్గర కనీసం చలనం లేదు. ఇంకా మోసం చేయడానికి 100 కోట్లు పెట్టి ప్రజల్ని ఏమార్చడానికి లిక్కర్ తోని, మందుతోని, కళ్ళుతోని, డబ్బులతోని, దావతులతోని ప్రజల్ని కొనాలని మీరేసే ఎత్తులకు ఆదిలాబాద్ ప్రజలే మీ ఎత్తుల్ని చిత్తు చేస్తారు. అమ్మాయిలకి అబ్బాయిలకు కలిపి ఒక్కటే టాయిలెట్ సీటు 600 నుంచి 700 మంది చదువుకునేటువంటి జిల్లా ప్రధాన గ్రంథాలయంలో ఒక్క టాయిలెట్ సీట్ ఉంది. ఈ మాట